మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే, సూర్యుడు మకర రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? మార్చి 11, 12, 13, 14 ఈ 4 తేదీల్లో ఆఫీసులో దూకుడుగా మాట్లాడటం వల్ల బాస్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. కొలీగ్స్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలు, దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలు, ఇవన్నీ మార్చి 11, 12, 13, 14 తేదీల్లో మకర రాశి వాళ్ళకుంటాయి. పాలిటిక్స్‌లో గూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. కొంతమంది శత్రువులుంటారు. తండ్రి వైపు బంధువులతో గూడా దురుసుగా మాట్లాడటం వల్ల వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలున్నాయి. ఒక్కొక్కసారి తండ్రితో గూడా చిన్న చిన్న విభేదాలయ్యే అవకాశాలున్నాయి. అయితే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్‌లు వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటికి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ పరంగా వెళ్ళే అవకాశం ఉంది. రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్‌లో మంచి లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. బాస్ ఫేవరబుల్‌గా ఉంటాడు. ఈ ప్రయోజనాలన్నీ కూడా మార్చి 15వ తేదీ నుంచి మార్చి 20 మధ్యలో మకర రాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల పొందగలుగుతారు. సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి మొదటి 4 రోజుల్లోనే సూర్యుడి బలం లేదు. మార్చి 11 నుంచి మార్చి 14 వరకే సూర్యుడి బలం లేదు. ఆ 4 రోజుల్లో సూర్యుడి బలం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మకర రాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. చాలా పవర్ఫుల్ స్తోత్రము. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు వినండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోండి. మొదటి 4 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్. కావలసిన చోట సీట్లు వస్తాయి. కావలసిన కాలేజీలు కానీ, స్కూళ్ళల్లో కానీ సీట్లు వచ్చే యోగం ఉంది. ఎడ్యుకేషన్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. కావాల్సిన చోటికి వెళ్ళి చదువుకోగలుగుతారు. నిరుద్యోగులకు కూడా చాలా బ్రహ్మాండమైన టైం అని చెప్పుకోవాలి. మకర రాశి నిరుద్యోగులు కొద్దిగా ట్రై చేస్తేనే మంచి బ్రహ్మాండమైన జాబ్ వచ్చే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, హై ప్యాకేజ్ జాబులు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మకర రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు దురుసుగా మాట్లాడకూడదు, కోపంగా మాట్లాడకూడదు. దురుసుగా, కోపంగా కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. కుజుడు 2వ స్థానంలో వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి గొడవలు రాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. గొడవలు రాకుండా ఫ్యామిలీలో అందరితో వ్యవహరించండి. అలాగే 2వ స్థానం అంటే అది ప్రధానంగా దంత సంబంధమైన సమస్యలు, నోటికి సంబంధించిన అనారోగ్యాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్‌లో కూడా ఆశాజనకంగా ఉండదు. ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి.
హోటల్ బిజినెస్‌లో గూడా యావరేజ్ ఫలితాలే కనిపిస్తున్నాయి. కుజుడు అనే ఆయన రెండో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు గాబట్టి, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ రోజు వినండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల రెండో స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు మూడో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మూడో స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ళతో డిస్ప్యూట్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవ్వరైనా సరే, మకర రాశి స్త్రీలు గాని, మకర రాశి పురుషులు గాని, మీ అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమా, టీవీ రంగంలో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో పెద్ద లాభాలే ఉండవు. సాధారణ లాభాలే ఉంటాయి. కాబట్టి మూడో ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు శ్రీమాత్రే నమః 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. సూర్యుడి బలం మొదటి 4 రోజుల్లో మాత్రమే లేదు. ఈ సమయంలో పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు, దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్‌కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత
గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రి పూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు 8 దళాలున్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రి పూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే గూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రాత్రి పూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు, చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావలసిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.